నమస్కారం. ఏసీ న్యూస్ కి స్వాగతం. అద్దంకి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత నెల 27వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై నోటిఫికేషన్ విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం నిర్వహించిన సమీక్షలో అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లా పరిధిలోకి చేర్చడంతో పాటు రెవెన్యూ డివిజన్కు ఆమోదం తెలిపారు. దీంతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ కృషి ఫలించింది. అద్దంకి కేంద్రంగా ఏర్పడే రెవెన్యూ డివిజన్లో అద్దంకి, దర్శి నియోజకవర్గాల పరిధిలోని మండలాలను చేర్చాలని నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నెల 31వ తేదీన ఫైనల్ నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అద్దంకి పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మంత్రి రవికుమార్ చొరవతోనే అద్దంకి ప్రకాశం జిల్లాలోకి రెవెన్యూ డివిజన్ అయిందని ప్రజలు భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తమ సొంత రాజ్యాంగంలో సరికొత్త పేజీ లిఖించి మాజీ ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు నాడు మేకపోతును బలి ఇచ్చారన్న నేపథ్యంలో యువకుడును అరెస్టు చేసి కొట్టి నడి రోడ్డుపై నడిపించారని చెప్పుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. ఆదివారం అశోక్ కుమార్ రిలీజ్ చేసిన వీడియోలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంకు బలి సిద్ధాంతానికి మరో 3 ఏళ్లలో బదిలిస్తారని విమర్శించారు. 3 ఏళ్ల తరువాత బలి సిద్ధాంతం పేజీని వెలికి తీసి దేనికైనా మేకపోతుని, కోడిని కోస్తే ఏ విధంగా ఉంటుందో వారి ఊహకే వదిలివేస్తున్నారని, ఈ 3 ఏళ్లు వైసీపీ కార్యకర్తలు, నాయకులు ధైర్యంగా ఉంటారని, 3 ఏళ్ల తరువాత వడ్డీతో సహా చెల్లిస్తారని అశోక్ కుమార్ హెచ్చరించారు. ఏ తప్పు చేశాడని వైసీపీ కార్యకర్తను కొట్టి నడి రోడ్డుపై నడిపించారో చెప్పాలని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఈరోజు తమ సొంత రాజ్యాంగంలో ఒక సరికొత్త పేజీ లిఖించారు. అదేంటంటే బలి సిద్ధాంతం. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా కొంతమంది తమ నాయకుడి మీద అభిమానంతో ఏదో మేకపోతుని బలించారు అని చెప్పేసేసి పోలీసుల ద్వారా అరెస్ట్ చేయించి వాళ్ళని నడి రోడ్డు మీద నడిపించాము అని ఏదో వీడియోలు రిలీజ్ చేసుకొని సంకలు గుద్దుకుంటున్నారు. కానీ మీరు చేసేటటువంటి అరాచకాల్ని మేము డెఫినెట్గా ఇంకొక 3 ఏళ్ళు భరిస్తూనే ఉంటాము. కానీ 3 ఏళ్ల తరువాత ఈరోజు ఏ రాజ్యాంగంలోని బలి సిద్ధాంతం అనే పేజీని మీరు రచించారో ఆ పేజీని మళ్ళీ మేము తిరిగి తీస్తాము. ఆ రోజున మీరు మీ అభిమాన హీరోకి కానీ, మీ అభిమాన నాయకుడికి కానీ, మీ ఇంట్లో శుభకార్యాలకు కానీ, అశుభకార్యాలకు కానీ దేనికైనా సరే మేకపోతుల్ని కాదు కదా, కోడిని కొయ్యాలి అంటేనే భయపడేలాగా ఏ విధంగా ఉంటుందో మీరు ఈరోజు చూపిస్తున్నటువంటి బలి సిద్ధాంతం అనే ఒక పేజీని ఆ రోజు మళ్ళీ మీకు ఏ విధంగా బూమరాంగ్ లాగా వెనక్కి వస్తుందో మీరే మీ ఊహకే వదిలేస్తున్నాము. డెఫినెట్గా కార్యకర్తలందరూ ప్రతి ఒక్కళ్ళం కూడా ధైర్యంగా నిలబడతాం. ఈ 3 ఏళ్ళు కష్టాలు, బాధలు అన్నీ ఎదుర్కొంటూ ఒక రోజున ప్రతి దానికి వడ్డీతో సహా తిరిగి ఏ విధంగా చెల్లించబోతున్నామో మీకే చూపిస్తాం. డిసెంబర్ 31, జనవరి 1, 2, 3, 4 తేదీలలో వైజాగ్లో జరిగే సిఐటియు 18వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు వసంతరావు పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ బాపట్లలో ప్రారంభించిన ప్రచార జీపు జాతర ఆదివారం అద్దంకి చేరుకుంది. అద్దంకిలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర జరిగిన ప్రచార కార్యక్రమంలో వసంతరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలు పరిష్కరించకుండా వ్యతిరేక చట్టాలు తీసుకొని వస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం లేబర్ చట్టాలు రద్దు చేసి లేబర్ కోడ్లు ప్రవేశపెట్టడం, ఉపాధి హామీ పథకం పేరు మార్చి పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తుందని వసంతరావు మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగ సమస్య తాండవిస్తుందని, ఉన్న ఉద్యోగాలు పోయి కొత్త ఉద్యోగాలు వచ్చే పరిస్థితి పోయిందని విమర్శించారు. దేశవ్యాప్తంగా ధరలు చూస్తే విపరీతంగా మండిపోతున్నాయని, దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం అన్నారు. ఈరోజు మున్సిపల్ కార్మికులు కానీ, మన ఫ్రూట్ వెండర్స్ కానీ, అద్దంకి పట్టణంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మిక వర్గానికి సంబంధించి ప్రభుత్వం కార్మిక వర్గ సమస్యలను పరిష్కారం చేయాలి. అసంఘటిత
వ్యాపారాలు చేస్తూ ఉన్నాం. మొన్న ఈ మధ్య ఒక నాయకుడు చెబుతున్నారట, పట్టణంలో ఉన్న తోపుడు బండ్లన్నీ కూడా తీసుకెళ్ళి బంగ్లా రోడ్లో పెట్టాలట. బంగ్లా రోడ్లో పెట్టి ఏం చేయాలి? ఈగలు దూరుకుంటూ కూర్చోవాలా? అంటే రోడ్ల మీద అనేక సంవత్సరాల నుంచి, పదుల సంవత్సరాల నుంచి రోడ్ల మీద బతుకుతూ ఉన్నారు. ఈరోజు బంగ్లా రోడ్లు మార్చి ఏం సాధించాలని చెప్పి అనుకుంటున్నారు కార్మిక వర్గం? ఈరోజు అనేక వందలాది మంది ఈరోజు తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్న పరిస్థితి చూస్తున్నాం. మరి తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకున్న బంగ్లా రోడ్లు మారిస్తే ఏం జరుగుతుంది? కాబట్టి కావాల్సింది అద్దెకి పట్టడానికి బైపాస్ రోడ్ వేయాలి. ఈ ఇరుకు రోడ్డు నుంచి కాపాడాలి పట్ట ప్రజల్ని అంటే బైపాస్ రోడ్డే దీనికి శరణ్యం. బైపాస్ రోడ్డు వేయటమే మార్గం. బైపాస్ రోడ్డు గురించి ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ప్రజల యొక్క దృష్టి మళ్లించారంటే ఈ తోపుడు బండ్లు అడ్డంగా ఉన్నారు కాబట్టి బంగ్లా రోడ్డు వెళ్ళాలని చెప్తున్నారు. అది న్యాయమైనది కాదు. అనేక మంది ఇందాక మా రేఖా ఎలిజబెత్ గారు చెప్పారు, ఈరోజు ప్రభుత్వ విధానాల ఫలితంగానే పెద్ద పెద్ద మాల్స్ వచ్చి చిల్లర కొట్లు కానీ ఫుడ్ వెండర్స్ కానీ అనేక మంది వ్యాపారాలు కోల్పోతున్నారు. వేలాది మంది దీని మీద బతుకుతున్నారు. అట్లాంటి కాకుండా ఒకరు ఇద్దరు పెద్ద పెద్ద వ్యాపారులు, పెట్టుబడిదారులు బాగుపడే విధానాలని ఈరోజు తీసుకొస్తున్నారు. అవి కాదు ప్రజల్లో బాగుపడే పద్ధతులు, చిన్న చిన్న వ్యాపారులు బాగుపడే పద్ధతులు, ప్రభుత్వ విధానాలు ఉండాలని చెప్పేసి మేము స్టేట్గా కోరుకుంటున్నాం. రాబోయే కాలంలో ఫుడ్ వెండర్స్కి సంబంధించి ఏ పద్ధతులైనా ఇలాంటి ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా పోరాటం చేయవలసి ఉంటుంది. ఆ పోరాటం చేసే శక్తి, అలవాటు ఆ యూనియన్కి ఉందని చెప్పేసి మరి సందర్భంగా చెప్తున్నాం. మున్సిపల్ కార్మికులు ఉన్నారు. ఈరోజు రోడ్లు శుభ్రం చేసి ఏ సమస్య వచ్చినా, ఏ నాయకులు వచ్చినా ప్లీజ్ ఇది కానించి మొత్తం శుభ్రం చేస్తున్నారు మున్సిపల్ కార్మికులకు సంబంధించి. మహాసభల్లో రాబోయే కాలంలో కార్మికులు, రైతులు, కూలీలు, వ్యవసాయ కూలీలు అందరి సమస్యలు చర్చించి ఐక్య ఉద్యమాన్ని నిర్మించడానికి ఈ మహాసభలు వేదిక కానున్నాయి. ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు కానీ ప్రజలకి రోజు రోజుకి కష్టాలు తీసుకొచ్చే విధానాలు తీసుకొస్తున్నారు తప్ప ప్రజల్ని వాళ్ళకి మేలు చేసే విధానాలు లేవు. ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొస్తా ఉన్నారు. ఈ మధ్యకాలంలో చూస్తే కేంద్ర ప్రభుత్వం లేబర్ కోర్సు రద్దు చేయటం కానీ, ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే పద్ధతుల్లో దాన్ని మార్చడం కానీ, అట్లాగే మున్సిపల్ చట్టాల సవరణ కానీ, విద్యుత్ సవరణ చట్టం కానీ, ఇలాంటి చట్టాలన్నీ కూడా ప్రజల మీద రాబోయే కాలంలో పెద్ద ఎత్తున భారాలు పడబోతా ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు అనేక 79 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని బ్యాంకులు, ఎల్ఐసి, రైతు, ఓటు, రైల్వే అన్నీ కూడా ప్రైవేటీకరణ తీసుకురావడానికి చేస్తూ ఉన్నారు. అంటే ప్రజల సృష్టించిన సంపద మొత్తాన్ని కూడా పెట్టుబడిదారులకి ఉచితంగా, ఆయాచితంగా ఇవ్వడానికి ఈ ప్రైవేటీకరణ విధానాలు తీసుకొస్తా ఉన్నాయి. మరి ప్రైవేటు విధానాలు అమలు జరిగితే ఏదైతే సామాజిక న్యాయం కావాలని చెప్పని కోరుకున్నామో ఆ సామాజిక న్యాయం కూడా అడుగంటిపోయి రిజర్వేషన్లు కూడా అమలు జరగని పరిస్థితి రాబోయే కాలంలో మనం ఎదుర్కోబోతా ఉన్నాం. అలాగే ఈరోజు నిరుద్యోగ సమస్య పెద్ద ఎత్తున దేశంలో తాండవిస్తూ ఉంది. ఉన్న ఉద్యోగాలు పోయే పరిస్థితి, కొత్త ఉద్యోగాలు లేవు, ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, ఆదాయాలు అడుగంటుతున్నాయి. ధరలు ఆకాశాన్ని నిర్మగితే ప్రజల ఆదాయాలు భూమార్గాలు కిందికి దిగువన దిగిపోతా ఉన్నాయి. కార్మికులకు అండగా నిలిపినట్టి సంఘం ఇది జిందాబాద్.
ముక్కోటి సందర్భంగా ఈ నెల 30వ తేదీన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించేందుకు ఆలయ ఈవో తిమ్మనాయుడు, పాలక మండలి చైర్మన్ చుండూరి మురళి, పాలక మండలి సభ్యులు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారని ఆలయ వేద పండితులు వంగల హరిశంకర అవధాని తెలిపారు. ఆదివారం ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో వేద పండితులు హరిశంకర అవధాని మీడియాతో మాట్లాడుతూ ముక్కోటి నాడు భక్తులు ప్రధాన ద్వారం నుంచి కాకుండా ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే 3 కోట్ల మంది దేవతామూర్తులను దర్శించుకున్న ఫలితం వస్తుందన్నారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో భక్తులకు ఉత్తర ద్వార దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని, మంగళవారం ఆంజనేయ స్వామి వారికి విశేషమైన రోజున ముక్కోటి రావడం శుభ పరిణామమని భక్తులు ఈ విషయాన్ని గమనించి ద్వార దర్శనానికి తరలి రావాలన్నారు. భక్తులకు విజ్ఞప్తి, ఈ నెల 30వ తారీఖు అనగా పుష్యశుద్ధ ఏకాదశి మంగళవారం, ఆ రోజున స్వామివారి ఆ రోజున భరణీ నక్షత్రం ఆ రోజున ముక్కోటి ఏకాదశిని, ఆ ముక్కోటి ఏకాదశి విశేషమైందంటే ఈ పుష్యశుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి మనకి ఉత్తర ద్వార దర్శనం ఇస్తారు. ఆ ఉత్తర ద్వార దర్శనంలో ఆ విష్ణుమూర్తిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి 3 కోట్ల దేవతల దర్శనం చేసుకునే ఫలితం వస్తుందని మనకి విష్ణు పురాణంలో ఉన్నది. కావున 30వ తారీఖు మంగళవారం రావడం ఆంజనేయ స్వామికి విశేషమైన రోజు కాబట్టి ఆ రోజు మంగళవారం 30వ తారీఖు పుష్యశుద్ధ ఏకాదశి, ఆ రోజున స్వామివారి దేవస్థానం వెనక భవనాసి కటాకలో ఉన్న ఉత్తర ద్వారంలో నుంచి వచ్చి స్వామివారి దేవాలయం వెనకాల వేయించేసి ఉన్న విశేషమైన అలంకారంతో వేయించేసి ఉన్న శ్రీ సువర్చల ప్రసన్నాంజనేయ స్వామి వారిని ఉత్తర ద్వారంలో నుంచి వచ్చి దర్శనం చేసుకుంటే వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నంత ఫలితం వస్తుందని మనకి శాస్త్రంలో ఉన్నది. కాబట్టి అందరూ కూడాను ఆ రోజున ఉదయం 5:30కి మొట్టమొదటి పూజ ప్రారంభమవుతుంది. ఆ పూజ వేదఘోష మంగళ వాయిద్యంతో ఆ పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. కావున 50 మంది భక్తులు ఆ రోజు వచ్చేసి ఆ రోజున ఈ ప్రధాన ద్వారం కాకుండా ఉత్తర ద్వారంలో నుంచి భక్తులకు అనుమతి ఉన్నది. ఉత్తర ద్వారం నుంచి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని 3 కోట్ల దేవతల దర్శనం చేసుకునే భాగ్యం ఫలితం పొంది స్వామి తీర్థప్రసాదం స్వీకరించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. అద్దంకి పట్టణంలోని చిన్ని శాంతయ్య భవనంలో ఆదివారం ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతిభామూర్తుల సభను అన్నమనేని వెంకట్రావు అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా సినీ దర్శకులు బాలచందర్, సినీ నటులు ధర్మవరపు బాలసుబ్రహ్మణ్యం చిత్రపటాలకు ప్రముఖులందరూ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సినీ జీవిత విశేషాల గురించి వక్తలు ప్రసంగించారు. అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలిపేందుకు రెవెన్యూ డివిజన్ కోసం పోరాటం చేసి మంత్రి రవికుమార్ చొరవతో సాధించుకోవడానికి కారణమైన మన్నం త్రిమూర్తులను శాలువా కప్పి సత్కరించారు. విశిష్ట సేవారత్న పురస్కారంలో త్రిమూర్తులకు అందజేశారు. త్రిమూర్తుల్లాంటి వ్యక్తులు ముందుండి రెవెన్యూ డివిజన్ కోసం అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలపాలని రిలే నిరాహార దీక్షలు చేపట్టి సాధించుకున్నారని వక్తలు చెప్పారు. అద్దంకి అభివృద్ధి విషయంలో అందరూ కలిసి ముందుకు సాగాలన్నారు. తనకు బానిసగా చేసుకోవాలనే ప్రకృతిని వృక్ష సంపదను అభివృద్ధి పేరిట కొల్లగొడుతున్న నేటి మనిషి పక్షులను, పశుపక్షాదులను, ప్రకృతిని నాశనం చేస్తున్నాడు, శాసిస్తున్నాడు. తన ప్రయాణానికి తనే గొడ్డల వేటుగా నిర్ణయించుకుంటున్నాడు ఈరోజు ఆధునిక మానవుడు. ఎందుకని సమస్యలని తెలిసినా కూడా పట్టనట్టు వెళ్తున్నాడు. ప్రజా సమస్యలు పట్టినవాడు మనిషిగా జీవించడానికి అనర్హుడు. దాన్ని నమ్మే దాంట్లో మొట్టమొదటిగా ఉంటాను. ప్రజా సమస్యలు ఏదైనా సరే కుల, మతం, పార్టీలు మన ప్రాంతంలో లేకుండా పోరాడేందుకు నేను నా వంటి రక్తపట్టు చివర ఉన్నంత వరకు కూడా దానికోసం పోరాడతాను. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా, ఎటు సూర్యుడు పొడిచినా సరే అది ఫలితం వచ్చినా రాకుండా ప్రయత్నిస్తాను. అది నా ధర్మం. మానవుడిగా నా సామాజిక బాధ్యత. వామపక్షం భావాలతో అన్న ఎన్టీఆర్ రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చాడు సమాజంలో. అప్పటిదాకా కూడా రాజకీయ చైతన్యాన్ని మనుషులు ఏదో ఒకటి ఒక
ఇందిరాగాంధీ గారు అన్నట్లు ఏదో ఆంధ్రప్రదేశ్ వీళ్ళు గొర్రెలాగా వెళ్తుంటారు, ఏదో కొంతమంది ఏదో అప్పుడు అన్నట్లు నాకు గుర్తు సార్. ఎవరు ఏదైనా అన్నయ్యి, ఇది గొర్రెలు కాదు, రాజకీయ తెలిసిన మనిషి ఒక కంచు కాగడలాగా, ఒక బావుటలాగా ఎగరవేసి సామాన్య మానవుడితోని రాజకీయ చెందిన అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో సమాజంలో ఉన్న ప్రజా సమస్యల పట్ల నేను స్పందిస్తూనే ఉంటాను. అలాగే రాజ్యాంగంలో పొందుపరిచిన మానవ హక్కులు బాధ్యతల గురించి పొందుపరిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తిగా కూడా నేను నడుస్తాను. ఎవరు ఏమనుకున్న కుల మతాలను రెచ్చగొడుతూ నేటి రాజకీయాలను తన స్వార్థపు దురస్థలకి తోటి ముందుకి బానిసలకు ప్రజలు తీసుకున్న ప్రతి రాజకీయ పార్టీ కూడా మనము సారాంశం చెప్పవలసిన అవసరం ఉంది. వెంకటరావు గారు జ్ఞాపకం చేశాడు, చాలా చక్కని ప్రసంగం అండి. అసలు ప్రతిభామూర్తులకి సినిమా డైరెక్టర్ వాళ్ళే. బాలచంద్ర గారి గురించి ఎన్నో విశేషాలు. ఆయన 25 minutesలో ఎన్నో విషయాలు చెప్పారండి రాఘవరావు గారు. అలానే వెంకటరావు గారు చెప్పాల్సిన పని లేదు. నేను అనారోగ్యంగా ఉన్నాడు కదా అని చెప్పంటే ఆయన విజృంభించాడు అసలు బ్రహ్మాండంగా. నేను చక్కగా ఆరోగ్యం ఉండాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. త్రిమూర్తులు కూడా నా శిష్యుడే. తమిళనాడులో ఇంటర్మీడియట్ చేరి తర్వాత ఎగ్గొట్టిపోయినట్టుంది ప్రజాసేవ చేయడం కోసం. మంచి ఉద్వేగమైన ప్రసంగం, చక్కని ప్రసంగం. మేమంతా ఉడతా భక్తిగా మీకు సేవ తప్పకుండా సహాయము సహకారం అందిస్తాము. అంటే ఎక్కువ ఆవేశపడకు, అంటే జరుగుద్ది, కలిసి వస్తారు. రాజకీయంగా ఉండాలా, ఆర్థికంగా ఉండాలా, కొద్దిగా స్తోమత ఉండాలా, ఆరోగ్యాన్ని కాపాడుకో, తప్పకుండా మీకు సహాయం ఉంటుంది. అలానే రామకృష్ణ గారికి అభినందనలు తెలియపరుస్తున్నాం, వ్యవసాయ కమిషన్. అలానే మరి ఈ ప్రతిభామూర్తులు యొక్క నిర్వహణ చేస్తున్న ఆర్టీసీలు చెప్పాల్సింది. ఎందుకంటే వాళ్ళు బస్సులు బాగా నడపడంలో ఉంటారు. మరి బస్సు కూడా ఫుల్ కావాలి, అప్పుడు కానీ సంతోషం. అందువల్ల రోజు కూడా మన సంఖ్య కూడా బాగా పెరుగుతూ ఉంది. అభినందన తెలియపరుస్తా. సకాలం అర్ధశాతం ఉత్సవానికి ప్రతి మొక్క భవిష్యత్ సమాజానికి ఎంతో జీవనాధారం అవుతుందని భావించడంలో సందేహం లేదు. వృక్షాలు మీ చేతి స్పర్శతో పరవశిస్తాయి. అనుకూలమైన మన్నులో మొక్కలు నాటించడం మన్నవారి ప్రత్యేకత. అద్దెకి పట్టణాన్ని వాతావరణ కాలుష్యం నుండి విముక్తి చేసి పర్యావరణ పరిరక్షణ చేయటమే మీ ధ్యేయం. దీని వరకు 5 సంవత్సరాలు అవిశ్రాంత పోరాటం చేసి మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా అనేక సమస్యలపై పోరాటం చేసి విజయం సాధించారు. ప్రాచీన కాలం నుండి కవులకు, కళాకారులకు, పండితులకు ఆలవాలమైన అద్దంకిలో గ్రంథాలయాలకు సొంత స్థానం లేకపోవడం గమనించి దశాబ్ద కాలం పోరాడి అద్దంకి శాసనసభ్యులు గౌరవులు బొత్తిపాటి రవికుమార్ గారి సహకారంతో స్థల సేకరణ చేసి విజయం సాధించారు. ప్రకాశం పంతులు గారు నడయాడిన అద్దంకిని ప్రకాశం జిల్లాలో చేర్చాలనే డిమాండ్తో కొన్ని రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు శిబిరం నిర్వహించడంలో మీ కృషి అభినందనీయం. కళలపై మక్కువతో, మమకారంతో నందమూరి కళా పరిషత్ సంస్థను స్థాపించి ప్రతి సంవత్సరం వివిధ కళారంగాలకు సంబంధించిన నిష్ణాతులను రప్పించి గౌరవించి సత్కరించి నగదు రూపేణా బహుకరించే మీ కళాసేవ శ్లాఘనీయం. పర్యావరణం పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఇళ్ల ముందు మొక్కలు నాటి సంరక్షించాలని. రాను భారీ వృక్షాలు కోల్పోతున్నారు, కానీ వాటి స్థానంలో మొక్కలు నాటడం లేదని ఆనలుగురు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు శివాంజనేయులు అన్నారు. అద్దెంకిలోని ప్రకాశం ప్రభుత్వ జూనియర్ కాలేజీ పరిసరాల్లో ఆదివారం ఆనలుగురు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా శివాంజనేయులు మాట్లాడుతూ పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ కావాలంటే మొక్కలు అనేవి నాటాలని ఆనలుగురు ట్రస్ట్ ఆధ్వర్యంలో రోజుకు ఒక మొక్క నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఈ కార్యక్రమానికి ప్రజలు కూడా సహకరించాలన్నారు. ఈ ఆదివారం 30 మొక్కలు నాటారని శివాంజనేయులు చెప్పారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఇంటి ముందు ఖాళీ స్థలం ఉంటే మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. రోజుకి ఒక మొక్క నాటాలి, ఇంటికి ఒక చెట్టు ఉండాలనే కార్యక్రమం మొదలుపెట్టాము. దానిలో భాగంగా ఈరోజు జూనియర్ కాలేజీ పక్కన 11వ వార్డులో మొక్కలు నాటుతున్నాం.
ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.